విజయ్ కుమార్ గారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మీకు అంటే ఎన్ని బకాయిలు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మీరేం కోరుకుంటున్నారు? ఆల్రెడీ డైలాగ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను క్లారిఫై చేయవలసింది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు పూర్తిగా ఆపివేయటం ఏమీ జరగలేదండి. మేము అవుట్ పేషెంట్ సర్వీసెస్ వరకు మాత్రమే ఆపేము, మిగతా వైద్య సేవలన్నీ అందిస్తూనే ఉన్నాం. ఓకే. నెక్స్ట్, మాకు రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల వరకు ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి. ఈ 2,500 కోట్లు ఏ ప్రభుత్వాలు అయితే ఏంటి, మాకు ఈ రోజు రావాల్సిన బకాయిలు 2,500 కోట్ల వరకు మిగిలిపోయింది. ఈ 2,500 కోట్లు మాకు భరించరాని అమౌంట్ అని ఆల్రెడీ మొదటిసారిగా మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు వారు ఏప్రిల్ నెలలో మమ్మల్ని పిలిపించి, మీరు సేవలు యథాతథిగా కొనసాగించండి, మేము డబ్బులన్నీ క్లియర్ చేస్తాము, ఒక రోడ్ మ్యాప్ తయారు చేద్దాము నెక్స్ట్ 1 month లో అని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ మీటింగ్ తర్వాత ఒక 300 కోట్లు బకాయిలు చెల్లించారు. ఆనాటి నుంచి ప్రతి నెల 200 కోట్లు 150 కోట్లు దఫదఫాలుగా చెల్లిస్తున్నారు, కానీ ఏనాడు పూర్తి స్థాయి చెల్లింపులు జరపలేదు. మరలా ఏనాడు మమ్మల్ని ఒక మీటింగ్ పిలిచి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఇక వైద్య సేవలు అందించడం కష్టం, మళ్ళీ సీఎం గారిని కలవాలి అనుకుంటున్న పరిస్థితుల్లో అందరికీ ఓపీ కూడా ఉచితంగా చూడాలి, ప్రతి ఇన్వెస్టిగేషన్ ఉచితంగా చేయాలని ఒత్తిడి తేవడం ప్రారంభమైన నేపథ్యంలో ముందుగా ఈ ఓపీ సేవలు మాత్రం ఆపివేయడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్లు ఈ డ్యూస్ ని క్లియర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తీసుకొస్తున్న స్కీము యూనివర్సల్ హెల్త్ స్కీమ్, అంటే అందరికీ కూడా మీ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా 2.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. ఇది సంతోషించదగ్గ పరిమాణం. అయితే ఈ పరిణామం ఉన్నప్పటికీ కూడా మనం బిలో పవర్టీ లైన్ పేషెంట్స్ కోసం తయారు చేసిన ఒక ప్యాకేజీని తీసుకొచ్చి అందరికీ అదే ప్యాకేజ్ లో వైద్యం అందించాలంటే హాస్పిటల్ మనుగడ సాధ్యం కాదు. మీరు ఇన్సూరెన్స్ ని ఈ రోజు ఆర్ఎఫ్పీలకి పిలుస్తున్నప్పుడు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వారిని అందులో కలుపుకోకుండా ఎటువంటి ప్యాకేజీలతో మీరు ఆర్ఎఫ్పీలు పిలుస్తున్నారు, ఎటువంటి అసలు పేమెంట్స్ తో మీరు ఇన్సూరెన్స్ కి మమ్మల్ని అప్పచెప్తున్నారు అనేది మాకు ఎటువంటి క్లూ కూడా లేకుండా ఇది జరగడం దురదృష్టకరం. దీంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయాలి, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు 2018లో రివైజ్ చేసిన ప్యాకేజెస్ తో ఈ రోజు 2025లో మొత్తం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కి ఈ ప్యాకేజీల్లో మేము వైద్యం చేయడం సాధ్యం కాదు, కాబట్టి దీంట్లో మమ్మల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేయమని కోరుతున్నాం. అలాగే పేయర్ మారిపోతాడు రేపటి నుంచి. మొన్నటిదాకా మా గవర్నమెంట్ పే చేసేది, రేపటి నుంచి ఎప్పుడైతే పేయర్ ఇన్సూరర్ అవుతాడో ఈ పాత బకాయిలన్నీ మురిగిపోతాయి, ఆసుపత్రులకి ఇంక ఈ డబ్బులు రావు అనే అలజడి ఆసుపత్రుల్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇవ్వకుండా, ఎప్పటికి ఈ బకాయిలన్నీ క్లియర్ చేస్తారో చెప్పకుండా ఒక కొత్త పద్ధతిలోకి వెళ్ళటం మేము సిద్ధంగా లేము. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ మొట్టమొదటిగా సిఇఓ గారికి ఓపీ సేవలు మాత్రం ఆపేస్తున్నామని మందస్తుగా నోటీస్ ఇచ్చి అవుట్ పేషెంట్ సేవలు మాత్రం ఆపేయడం జరిగింది.